హలో అండి, అందరికీ నమస్కారం. అస్సలం అలైకుం. వెల్కమ్ టు ఉజ్మాస్ కే వరల్డ్. ఐఎమ్ ఉజ్మా షేక్. గాయస్, ఈరోజు నా ఫేవరెట్ టొమాటో ఎగ్ పులావ్. సో ఈ టొమాటో ఎగ్ పులావ్ చాలా సింపుల్ అండి. నా వేలో నేను మీకు చేసి చూపిస్తాను. మీరు కూడా సేమ్ టెక్స్చర్లో చేసుకొని తినండి, చాలా టేస్ట్గా ఉంటుంది. సో ముందు ఎగ్ పులావ్ కోసం నేనైతే 2 ఎగ్స్ని తీసుకున్నాను. అందులో కొంచెం ఉప్పు వేసి ఈ 2 ఎగ్స్ని కూడా ఇప్పుడు బాయిల్ చేయాలన్నమాట. సో నేనైతే వీటిని బాయిల్ చేశాను. బాయిల్ చేసిన తర్వాత వీటి మీద అయితే ఘాట్లు పెట్టుకోవాలి. ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవడం వల్ల చాలా మంచిగా కూడా ఫ్రై అవుతాయి. అండ్ మన గ్రేవీ టెక్స్చర్ ఉన్నా కూడా దాని లోపలికి వెళ్తుంది. ఎగ్స్ కూడా టేస్ట్గా ఉంటాయి. సో ఇప్పుడు ఈ కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనమైతే ఇక్కడ ఆనియన్స్ వేస్తున్నాం. ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ అండి. పులావ్లోకి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ చాలా బాగుంటాయి. సో వీటిని అయితే ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాము. అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ అంటే మీకు బిర్యానీలోకే చూసుంటారు, బట్ పులావ్లో కూడా ఈ ఫ్రైడ్ ఆనియన్స్ చాలా బాగుంటాయి. ఇవైతే ఫ్రై అయిపోయాయండి. వీటిని కూడా మనము పక్కకి తీసి పెట్టుకుందాము. ఇంకా ఎక్కువగా ఫ్రై అయినా కానీ ఆనియన్స్ చేదుగా అనిపిస్తాయి. సో ఈ విధంగా ఉంటేనే పులావ్కి కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి అందులో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం వలిచి పెట్టుకున్నాం కదా ఉడకబెట్టి, సో ఆ 2 ఎగ్స్ని అయితే వేసి ఫ్రై చేయాలి. ఈ ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు మనం లో మీడియంలో పెట్టి ఫ్రై చేయాలి, లేకపోతే కింద అడుగు అంటేస్తుందండి. లో మీడియంలో ఫ్రై చేస్తేనే ఇవి బాగా ఫ్రై అయ్యి అండ్ వాటి మీద ఒక క్రిస్పీ లేయర్ వస్తుంది. వీటిని ఒక 2 నుంచి 3 మినిట్స్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసి వీటిని మళ్ళీ నార్మల్గా జస్ట్ అలా వాటిని అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేసినా కానీ కింద అయితే అడుగు అంటేస్తుంది. సో వీటిని అయితే లో మీడియంలో పెట్టి అయితే ఫ్రై చేయాలి. ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత వీటిని అయితే ఒక గిన్నెలోకి అయితే తీద్దాము. ఈ విధంగా ఫ్రై అయితే చాలండి. సో ఇప్పుడు అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి అందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసి వీటిని అయితే కొంచెం కరిగేంత వరకు కూడా అలా మెల్ట్ చేయాలండి. ఈ పులావ్లోకి గీ అయితే డెఫినెట్లీ వేసుకోవాలి, చాలా టేస్ట్ వస్తుంది. సో ముందుగా అయితే ఇందులో బిర్యానీ ఆకు, స్టార్ అనాస పువ్వు అండ్ ఇందులో హోల్ గరం మసాలా స్పైసెస్ కూడా వేసి ఇవన్నీ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయాలండి. ఇవి లైట్గా ఫ్రై అయితే చాలు. ఇందులో ముందుగా మనము ఉల్లిపాయలు వేద్దాము. అదే కాక పచ్చిమిర్చి కూడా వేద్దాము. సో ఈ బిర్యానీలోకి ఉల్లిపాయలు అయితే కొంచెం ఎర్రగా ఫ్రై అవ్వాలండి. మనం ఇంతకు ముందు అయితే ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకున్నాం కదా, ఇవి కూడా కొంచెం పింకిష్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో వీటిని అయితే ఒక 2 మినిట్స్ కంటిన్యూగా కదుపుతూనే అలా మొత్తం కలుపుతూనే ఉండాలి. ఇలా కలపడం వల్ల ఆనియన్స్ చూసారా పింకిష్ కలర్లో వచ్చాయి. సో ఇంకో 2 మినిట్స్ అయితే వీటిని అయితే ఫ్రై చేద్దామండి. సో ఇందులోనే మనము ఒక గుప్పెడు కరివేపాకు అయితే వేద్దామండి. దీనివల్ల అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. సో కరివేపాకు వేసి 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనము ఏవి మాడకుండా చూసుకోవాలి. సో ఇలా 2 మినిట్స్ అయితే ఫ్రై అయిన తర్వాత ఇందులో 3 టొమాటోలను అయితే నేను కోసి వేసుకున్నాను. మీరు కావాలంటే దీన్ని గ్రేవీ లాగా కూడా తీసుకోవచ్చు. నేనైతే బిర్యానీలోకి ఆ ముక్కలు తగులుతూ ఉంటే చాలా బాగుంటాయని నేను ముక్కలే తీసుకున్నాను. అండ్ ఇందులోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తంగా కలుపుతున్నాను. సో ఈ విధంగా అయితే మొత్తం కలపాలి, ఎక్కడా కూడా అడుగు అంటకూడదు అండ్ మాడకూడదు. సో ఇలా కలుపుతూ ఉన్నప్పుడే కొంచెం కొత్తిమీరను తరిగి కూడా ఇందులో వేసుకుందాము. సో కొత్తిమీర వేయడం వల్ల కూడా చాలా బాగుంటుంది. కింద అడుగు అంటుతుంది, అలా అడుగు అంటకుండా అయితే కలుపుతూ ఉండాలి. సో ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడే ఇందులో 3 స్పూన్స్ ఆఫ్ పెరుగు వేయాలి. కావాలంటే మీరు దీన్ని క్రీమ్ లాగా చేసి వేసుకోవచ్చు. నేను అలానే వేస్తున్నాను. పెరుగు వేయడం వల్ల పులావ్కి చాలా టేస్ట్ వస్తుందని మీరైతే అస్సలు స్కిప్ చేయొద్దు. పెరుగు అయితే మస్ట్ అండ్ షుడ్గా అయితే వేయాలి. సో ఇలా పెరుగు వేసి 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఇందులో కొంచెం పసుపు వేయాలి. సో పసుపు వేసి ఒకసారి ఫ్రై చేయాలి మొత్తంగా. సో పసుపు వేసి మొత్తం ఇలా కలపాలండి. 2 నుంచి 3 మినిట్స్ అయితే అది ఫ్రై అవ్వాలి. సో ఇలా ఫ్రై అయిన దాంట్లో 2 స్పూన్స్ ఆఫ్ కారం వేసి
మళ్ళీ ఇది కూడా మొత్తం కలుపుకోవాలి. ఇక్కడ మనం పచ్చిమిర్చి వేసాము అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము. కారం అయితే చూసి వేసుకోండి. సో, ఇలా ఫ్రై అయిన దాంట్లో మనము ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం కాబట్టి 1:30 వాటర్ అయితే పోసుకోవాలి. మీరు కావాలంటే 2 గ్లాసెస్ కూడా పోసుకోవచ్చు. సో, ఇక్కడ మనం ఎక్కడ ఉప్పు వేయలేదు కాబట్టి ఇప్పుడు ఈ పులావ్‌కి సరిపడా ఉప్పు కూడా మొత్తం వేసుకొని మీకు టేస్ట్‌కి ఎంత కావాలో అంత వేసుకొని మొత్తంగా ఒకసారి అయితే కలుపుకోవాలి. సో, దీన్నైతే మూత పెట్టి ఉడికిద్దాము. ఇదైతే కొంచెం పొంగు రావాలండి. అప్పుడు వరకైతే దీన్ని మూత పెట్టి ఉడికిద్దాము. సో, 2 మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా బబుల్స్ వస్తున్నాయి కాబట్టి దీన్ని ఒకసారి అయితే కలుపుకుందాము. సో, కింద నుంచి పైన వరకు ఒకసారి అయితే మొత్తంగా కలుపుకొని ఇప్పుడు దీని మీద మళ్ళీ మూత పెట్టి మళ్ళీ దీన్ని 2 మినిట్స్ తర్వాత అయితే చూద్దాము. సో, 2 మినిట్స్ తర్వాత అయితే వాటర్ ఇలా రోలింగ్ బాయిల్ అవుతున్నాయి కదా! సో, ఇందులోనే మనం ముందుగా నానబెట్టిన బియ్యం వేసి మొత్తము ఒకసారి కలుపుకోవాలండి. నేనిక్కడ బాస్మతి రైస్ అయితే యూజ్ చేయట్లేదు. నాకు బాస్మతి రైస్ అంతగా నచ్చదు. మీరు కావాలంటే బాస్మతి రైస్ యూజ్ చేసుకోవచ్చు. నేను నార్మల్ మన ఇంట్లో యూజ్ చేసే సోమసూరి రైసే యూజ్ చేశాను. సో, దీనివల్ల కూడా చాలా బాగుంటుంది రైస్. సో, ఇలా రైస్ వేసిన తర్వాత ముందుగా మనము ఫ్రై చేసుకున్నాం కదా 2 ఎగ్స్‌ని, ఆ 2 ఎగ్స్‌ని కూడా ఈ వాటర్‌లో వేసి సో, పైనుంచి కొత్తిమీర వేసి సో, వీటిని అయితే ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడైతే వీటి మీద ఘీ వేద్దాము. సో, నెయ్యి వేయడం వల్ల ఇంకా టేస్ట్‌గా ఉంటుంది. వీటి మీద మూత పెట్టి వీటిని అయితే ఒక 3 మినిట్స్ వరకు అయితే కంటిన్యూగా ఉడకబెట్టుకోవాలండి. 3 మినిట్స్ తర్వాత చూస్తే రైస్ ఈ విధంగా ఉడుకుతూ ఉంటుంది. ఈ టైంలో మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్. సో, మొత్తము వాటి మీద అయితే వేయాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వల్ల ఈ పులావ్‌కి చాలా మంచి టేస్ట్ వస్తుందండి. మీరు మస్ట్ అండ్ షుడ్‌గా నేను చెప్పిన విధంగా అయితే ట్రై చేయండి. సో, అలా ఫ్రైడ్ ఆనియన్స్ వేసి వాటి మీద మూత పెట్టి మళ్ళీ ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తే సో, రైస్ అయితే ఈ విధంగా ఉడికిపోయింది. ఒకసారి ఒక సైడ్ నుంచి కలుపుదాము. సో, రైస్ అయితే ఇంకా తేమగానే ఉంది. సో, మళ్ళీ ఈ రైస్‌ని ఉడకబెట్టుకుందాము. మళ్ళీ దీని మీద మూత వేసి మళ్ళీ 2 మినిట్స్ మీడియంలో అంటే చాలా సిమ్‌లో పెట్టి వీటిని అయితే ఇప్పుడు మనము ఉడికించుకుందాము. సో, రైస్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. పైనుంచి మళ్ళీ ఒక స్పూను ఘీ వేద్దాము. సో, ఇలా చేయడం వల్ల చాలా టేస్ట్‌గా ఉంటుందండి. సో, 2 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూద్దాము. మన రైస్ అయితే ఉడికిపోయింది. సో, ఎగ్ పులావ్ అయితే ఇంత సింపుల్ వేలో అయితే నేను మీకు చూపించాను. ఈ రెసిపీ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. సో, ఈ రెసిపీ ఎలా ఉందనేది నాకు చెప్పండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. లవ్ యూ.